వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా, రేపు కౌంటర్ వాదనలు వినిపిస్తామన్న ఈడీ. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాను ఆహ్వానించనున్న సీఎం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మధ్యవర్తుల ఫోన్లను ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను కొనుగోలు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు కొందరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ బిఎల్ సంతోష్ను అడ్డం పెట్టుకుని కవితను మద్యం స్కామ్ నుంచి తప్పించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆడియోలను ముందుకు తెచ్చి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసినట్లు తేలింది. నాడు బిఎల్ సంతోష్ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్, రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏ అంశాలు బయటపడ్డాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా చాలా కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ సంబంధించిన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అప్పటి ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సంబంధించిన విషయంలో చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో పూర్తిగా రోహిత్ రెడ్డితో పాటు కొంతమంది బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించినట్లుగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గుర్తించారు. అయితే ఈ యొక్క ఆడియోలను ముందు పెట్టి మరీ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి పూర్తిగా ఒక పోలీసులే కావాలని ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి స్కెచ్ ప్రకారం మోయినాబాద్ ఫామ్ హౌస్ లోనే ఒక చర్చలు జరిగాయి. అంతేకాకుండా మధ్యవర్తిగా నందు ఫోన్లను కూడా ట్యాప్ చేయడము, ఈ యొక్క ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన విషయంలో బిఎల్ సంతోష్ ని అడ్డుగా పెట్టుకొని కవిత లిక్కర్ స్కామ్ నుంచి కూడా ఆమెను బయటకి వచ్చే విధంగా తప్పించాలనే విధంగా కూడా పూర్తిగా ప్లాన్ కూడా జరిగింది. ఇదంతా కూడా మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లుగా పూర్తిగా ఇందులో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇక రాధాకిషన్ రావు పోలీసులకు తెలిపారు. అయితే ముఖ్యంగా చూస్తే ఎమ్మెల్యే కొనుగోలు ఎత్తున పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో డివైజ్లు అన్ని కూడా ప్రభాకర్ రావే యొక్క ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అరేంజ్ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి సహకారంతోనే ఢిల్లీలోని అత్యాధునిక పరికరాలను కూడా కొనుగోలు చేసినట్టుగా పూర్తిగా ఆదేశాలు కూడా అంటే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా రికార్డ్ అయింది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. ఘర్షణలు, ప్రలోభాలు, వివాదాల నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేయాలని పట్టభద్రులను ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 200 మీటర్ల దూరంలో ఉన్న సిబ్బంది ఏంటని పోలీసులతో గొడవకు దిగారు. నడవడానికి
మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు జోరుగా డబ్బులు పంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు కెమెరాలకు చిక్కారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. ఘర్షణలు, ప్రలోభాలు, వివాదాల నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేయాలని పట్టభద్రులను ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 200 మీటర్ల దూరంలో ఉన్నాం, ఇబ్బంది ఏంటని పోలీసులతో గొడవకు దిగారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు జోరుగా డబ్బులు పంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు కెమెరాలకు చిక్కారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధాకర్, వరంగల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? థ్యాంక్ యూ కవిత. ఇప్పటి వరకు పోలింగ్ 2 గంటల వరకు మొత్తం 38% పోలింగ్ అయిందని చెప్పి తెలుస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ప్రాంతాలు కలిపి 38% పోలింగ్ అయింది. ఇక్కడ చూస్తే మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరుగుతుంది. కానీ గ్రామీణ ఏదైతే సిటీ ఉందో వరంగల్ హెడ్ క్వార్టర్ కానీ ఇటు నల్గొండ, ఖమ్మం హెడ్ క్వార్టర్ లో పోలింగ్ శాతం మరి తక్కువ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలకు పోలింగ్ శాతం పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి చిన్న కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచుతున్నారని చెప్పి ఆరోపణలు కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఇట్లా పంచుతున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వరంగల్ జిల్లా వచ్చేసరికి చూస్తే తొర్రూరు పట్టణ కేంద్రంలో మెయిన్ రోడ్ హై స్కూల్ దగ్గర ఉన్న దాంట్లో సంబంధించిన పైసలు పంచుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని చెప్పడంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళపైన దాడులు కూడా తీయడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర కూడా కొంతమంది డబ్బులు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇది ఇట్లాంటి చిన్న ఘటనలు తప్ప ఇప్పటివరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సుధాకర్, పట్టభద్రులు ఓట్లు వేయడానికి ఆసక్తి చూస్తున్నారా? పట్టభద్రులు ఓటు వేయడానికి మహిళలు ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. మహిళలే వచ్చి ముందు వరుసలో ఉండి వారే ఓటు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ములుగు జిల్లాకు వచ్చేసరికి ఏజెన్సీ ప్రాంతం, ములుగు జిల్లాలో భూపాలపల్లి జిల్లాకు వచ్చేసరికి మొత్తం అక్కడ మహిళల పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయడం జరుగుతుంది. ఇటు యువకులు అయితే ఇంకా ఇంతవరకు అయితే రాలేదు. ఎందుకంటే యువకులు కొంతమంది వివిధ ప్రాంతాలలో ఉంటారు. వారు ఇప్పుడు లాస్ట్ టైం 2 గంటల నుంచి 3 గంటల 4 గంటల ప్రాంతంలో వేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు హైదరాబాద్ కానీ వీరు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా జాబ్ చేస్తూ ఉంటారు. వీరు వచ్చరికి లేట్ అవుతుందని ఒక ఉద్దేశం కూడా ఉంది. దాంతో పాటు ఎవరు వచ్చినా కూడా 4 గంటల లోపు ఉన్న వాళ్ళని ఓటు వేయిస్తామని చెప్పేసి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. దీని ప్రకారంగా చూస్తే ఎవరైనా కూడా వారికి సంబంధించిన కొంతమంది అంటే దానికి సంబంధించిన పూర్తి ఆధార పత్రాలు పట్టుకోవడంతో పాటు కొంతమంది తిరిగి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందంట. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలీసులు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 12 గంటల వరకు 33.19% పోలింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఆయన సతీమణి మమత ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మఠంపల్లి మండల కేంద్రంలోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, నల్గొండ డైట్ స్కూల్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హనుమకొండ తేజస్వి స్కూల్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 63,490. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మన ఓటు అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన యొక్క ఓటుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. డెమోక్రసీని కాపాడండి. ఈ యొక్క ఏదైతే అరాచకము, అన్యాయము, అవినీతి, డబ్బు పంపిణీ చేస్తున్న దానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఓటుతోని ఏదైనా మార్పు చేయొచ్చు, ఓటుతోని అవినీతిని అరికట్టవచ్చు, ఓటుతోని అలసత్వాన్ని అరికట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ విచ్చలవిడిగా పోలింగ్ బూతుల దగ్గరనే పెద్ద ఎత్తున డబ్బు వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. దీని పేరే పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మీ అందరి సమస్యల్ని ప్రతిబింబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మన ఓటు అనేది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్కి రిక్వెస్ట్ దట్ మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ హన్మకొండ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి తన ఓటు హక్కును వినియోగించారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేశారని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించారు. నాట్కట్పల్లిలో నగదు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనను కొట్టారని ఆరోపించారు. వీడియో తీస్తున్న తన సిబ్బందిపై కూడా పార్టీ నేతలు దాడి చేసి సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఈ క్రమంలో ఆర్కేష్ నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఎందుకు కొడతారు? మా పైన ఎందుకు దాడి చేస్తారు చెప్పండి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వ్యవహరిస్తున్నారు. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. తీసినావా జగ్గు ఈసారి
పెడదు ఇది సార్ బ్యాలెట్ వేసే తీసినావా బ్యాలెట్ వేసి అయితే పెట్టుకో పోలింగ్ స్టార్ట్ అని 2 లక్షల నుంచి మొత్తం ఓటర్ల సంఖ్య 167,727గా ఉంది. దీంట్లో 1,00,000. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలి? ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ఎలక్షన్లు నిర్వహించేందుకు ఓవైపు గడువు ముంచుకొస్తుండడం, మరోవైపు బీసీల జనాభా లెక్కలు తేలకపోవడంతో ఏం చేయాలన్న దానిపై నేతల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి పెరుగుతుండడంతో రేవంత్ సర్కారు ఏం చేయబోతున్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సార్వత్రిక సమరం పూర్తయింది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. మొన్నటి వరకు ఎన్నికల కారణంగా ప్రచారానికి పరిమితమైన నేతలు మళ్లీ తమ రోజువారీ కార్యకలాపాల్లో వేగం పెంచారు. అటు ప్రభుత్వం తరపున చేపట్టే కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దీంతో ఇప్పుడు రాజకీయ నేతల దృష్టంతా స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరిలోనే పూర్తయింది. అయితే మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావుడి ఉండడంతో స్థానిక సమరం దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించడానికి కుదరని పరిస్థితి. ఇప్పుడు అవి కూడా పూర్తయిపోవడంతో వచ్చే నెలలో పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇలాంటి వేళ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదే రిజర్వేషన్ల అంశం. అవును, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీయే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హస్తం పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంబంధించి కుల గణన చేసేందుకు అసెంబ్లీలో తీర్మానించారు. కానీ ఇంతలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎలక్షన్ కోడ్ కారణంగా కుల గణన ప్రారంభం కాలేదు. ఫలితం బీసీల జనాభా లెక్కలు తేలేందుకు మరింత సమయం పట్టనుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య స్థానిక ఎన్నికలపై ఏం చేయాలన్న అంశంలో మల్లగుల్లాలు పడుతోంది రేవంత్ సర్కార్. ఓవైపు ఇప్పటికే సర్పంచుల పదవీకాలం పూర్తయింది. దీంతో గత కొన్ని నెలలుగా ప్రత్యేక అధికారుల కనుసన్నల్లోనే గ్రామ పంచాయతీల పాలన సాగుతోంది. అలాగని ఎక్కువ కాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వీటిని ఉంచకుండా సకాలంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకు ఉన్న కారణాల్లో ప్రధానమైనది నిధులు. రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకోసారి పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. సాంకేతిక కారణాలు, రాజకీయపరమైన కారణాలతో ఎలక్షన్లు వాయిదా వేస్తే కేంద్రం నుంచి ఆయా గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతుంది. చివరకు ఆ ప్రభావం అంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటే బీసీల రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. పోనీ కులగణన చేసినా అది అంత త్వరగా తేలే విషయమూ కాదు. రాష్ట్రంలో ఇప్పటికే 52% మించి బీసీలున్నారు. దీంతో లెక్కలు తేల్చేందుకు చాలా సమయం పడుతుంది. అలాగని ఎన్నికలు నిర్వహిద్దామని ముందుకు వెళ్లాలంటే బీసీలు అంగీకరించే పరిస్థితులు లేవు. దీంతో ఏం చేయాలన్న దానిపై అధికార పార్టీ తలపట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి కులగణన విషయం అంత త్వరగా తేలేది కాదన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మొదట ఆలోచించింది.
గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23% కుదిస్తూ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వచ్చే పంచాయతీ ఎన్నికల్లోపు రిజర్వేషన్ల లెక్కలను తేల్చాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో 42% పెంచుతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పాత పద్ధతి అమలు చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. మరోవైపు అన్ని వ్యవహారాలు కొలిక్కొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ భారీ ప్రక్రియనే చెప్పాలి. తెలంగాణలో మొత్తం 12,814 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులున్నాయి. 620 జెడ్పీటీసీ స్థానాలు, 6,473 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయితే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుపుతారు. హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి. ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలుంటాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తంగా ఇలాంటి పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. నేషనల్ కెరీర్ సర్వీస్లో భాగంగా ప్రతి ఏడాది నిర్వహించే ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాంకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసుకున్న ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు ఏడాది పాటు జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు ఎన్సీఎస్ ట్రైనింగ్ ఇవ్వనుంది. ఓ లెవెల్ కంప్యూటర్, అకౌంటింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలపర్, ఆటోమేషన్, స్పెషల్ కోచింగ్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు అధికారులు. హైదరాబాద్ శివం రోడ్లో స్కిల్ ట్రైనింగ్ క్యాంపస్లో ఏడాది పాటు జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి జూన్ 16 వరకు అప్లై చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ట్రైనింగ్ తీసుకునే విద్యార్థులకు నెలకు 1,000 రూపాయల స్టైఫండ్ ఇస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఎన్సీఎస్ తెలిపింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీ జార్జరాజేశ్వర స్వామి దర్శనం కోసం వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు చేరుకున్నారు. రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. కోడమొక్కుల కోసం క్యూ లైన్లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. ఆలయ ఈవో రామకృష్ణ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. హయత్ నగర్లో నిన్న సాయంత్రం వీచిన ఈదురుగాలులు వర్షానికి డిపోలో పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సుపై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో బస్సు నుజ్జు కాగా ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.